మీరు గనక ఈ 5 మిస్టేక్స్ చేస్తూ ఉంటే మీరే మీ బ్రెయిన్ ని స్లోగా డ్యామేజ్ చేస్తున్నట్టు. సో దాంట్లో ఫస్ట్ థింగ్, లేట్ నైట్ ఫోన్ చూడటం వల్ల మెలటోనిన్ అనే హార్మోన్ తగ్గిపోయే అవకాశం ఉంటుంది. సో దీనివల్ల స్లీప్ సైకిల్ డిస్టర్బ్ అయ్యి బ్రెయిన్ కొంచెం స్లో అయ్యే అవకాశం ఉంటుంది. అండ్ నెంబర్ 2, అర్లీగా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేయటం. మాక్సిమం మనలో చాలా మంది 80% ఆఫ్ ద పీపుల్ బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేసి హడావిడిగా ఆఫీస్ కానీ స్కూల్కి కానీ కాలేజ్కి కానీ వెళ్ళాలని ట్రై చేస్తూ ఉంటారు. దీనివల్ల మన బాడీలో మెటబాలిజం తగ్గటం వల్ల బ్రెయిన్ స్లో అయ్యే అవకాశాలు ఉంటాయి. డే మొత్తం కొంచెం డల్గా అండ్ బ్రెయిన్ థింకింగ్ కూడా స్లో అవ్వచ్చు. అండ్ నెంబర్ 3, తిన్న వెంటనే పడుకుంటారు చాలా మంది. అది చాలా కామన్ గా ఒక 2 hours 3 hours ఒక చిన్న నాప్ వేద్దాం అనుకుని 2-3 hours పడుకుంటారు. దీనివల్ల ఇమీడియట్ గా బాడీలో షుగర్స్ స్పైక్ అవటం వల్ల బ్రెయిన్ కొంచెం ఫాగ్ అయ్యి కాన్సన్ట్రేషన్ తగ్గే అవకాశాలు కూడా ఉంటాయి. అండ్ నెంబర్ 4, ఈ మధ్య కాలంలో చాలా ఫ్యాషన్ అయిపోయింది యూత్ కి ఇయర్ ఫోన్స్ పెట్టుకొని మాక్సిమం సౌండ్ లో చాలా సేపు గంటలు ఇయర్ ఫోన్స్ పెట్టుకొని వినటము. దీనివల్ల ఏంటంటే మన ఇయర్ లో ఉన్న నర్వ్స్ డ్యామేజ్ అవటం వల్ల హియరింగ్ లాస్ కానీ టినిటస్ కానీ అలానే బ్రెయిన్ కూడా చాలా డల్ అయిపోతూ ఉంటుంది. కొన్నిసార్లు హెడ్ ఏక్స్ వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి. అండ్ నెంబర్ 5, స్ట్రెస్ ని ఇగ్నోర్ చేయటం. ఎన్నో డేస్ గా స్ట్రెస్ ఫీల్ అవుతూ స్ట్రెస్ రిలీఫ్ లేకుండా చిన్నదే కదా ప్రాబ్లము అని అవాయిడ్ చేస్తూ ఉంటారు. ఈ స్ట్రెస్ ఎక్కువ అవటం వల్ల బ్రెయిన్ చాలా డిమ్ అండ్ ఫాగ్ అయిపోయి థింకింగ్ కానీ మెమొరీ ఫోకస్ ఇవన్నీ తగ్గిపోయే అవకాశాలు ఉంటాయి. సో నేను చెప్పిన ఈ 5 హ్యాబిట్స్ లో మీరు ఎన్ని చేస్తున్నారో నాకు కమెంట్ చేయండి.